నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి కూడా చేర్చాలని చెప్పి అంటే విద్యాంశాల్లో వీళ్ళకు పాఠశాలలో సబ్జెక్టులో ఒక సబ్జెక్టుగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున రథయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ నెల అనగా జనవరి 26వ తారీఖున ఈ రథయాత్ర స్టార్ట్ అవుతుంది. 5వ నెలలో 20వ తారీఖున ఈ రథయాత్ర ముగిసిన తర్వాత సరూనగర్లో పెద్ద ఎత్తున వీళ్ళు 1,00,000 మందితో దాదాపుగా సభ కూడా నిర్వహిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు ముఖ్యంగా ఈ అంశాన్ని ఏదైతే రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక సబ్జెక్టుగా మార్చాలన్నటువంటి అంశాన్ని వీళ్ళు ఎందుకు లేవనెత్తారు, అసలు దీని వెనుక ఏంటి, అసలు రాజ్యాంగాన్ని కూడా ఒక సబ్జెక్టుగా ఎందుకు మార్చాలి, దీనివల్ల పిల్లలకి ఏం నేర్చుకునే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనతో మాట్లాడదాం. మనతో పాటుగా జై భీమ్ మహాసేన యూత్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాజ్యాంగం అంజన్న మనతో ఉన్నారు. నమస్తే అన్న. అండ్ దాని తర్వాత మీరు ఈ రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా మార్చాలి, ముఖ్యంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వాళ్ళకు సబ్జెక్టుగా చేయాలని అన్నారు. ఎందుకు, ఏం చెప్తారు మీరు? ముందుగా ఆదాబ్ హైదరాబాద్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా జై భీములు తెలుపుతున్నాను. నా పేరు రాజ్యాంగం అంజన్న. నేను జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. 2020 జనవరి 13వ తారీఖున మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈ దేశంలో ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని ఎందుకు దేశ పాలకులు ప్రజలకు అందించలేదు. ప్రజలు మాకు మేము రాసుకున్న రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగ ప్రియాంబుల్లోనే చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు నేటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలకులు మా రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో పెట్టలేదు. పెట్టి ఉంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా భారతదేశం ఉండేది. కాబట్టి దీన్ని గ్రహించిన మేము ఇప్పటికైనా 80 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికైనా రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ పై చదువులలో పెట్టి భారత రాజ్యాంగం ప్రజలది కనుక ప్రజలకు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాబోయే తరానికి రాజ్యాంగంలో ఏముంది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు రేపు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసలు రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంది మొదటి పేజీలో. తర్వాత ఆర్టికల్ 1 నుంచి 395 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో మార్పులు, చేర్పులు, సవరణలు, షెడ్యూల్స్, ఇవన్నీ కూడా సమీకరణలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజలకు ఆర్టికల్ 1 అంటే ఏమిటో తెలియదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ కూడా ఒక చూడకుండా 50 ఆర్టికల్స్ చెప్పండి అంటే కూడా కలెక్టర్ కూడా దీని మీద సంపూర్ణమైన అవగాహన లేదు. కానీ ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటిది మాత్రం భారత రాజ్యాంగం. అవును. ఈ దేశంలో గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నది కూడా భారత రాజ్యాంగమే కదా. మరి ఇలాంటి రాజ్యాంగం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటిది కూడా ప్రభుత్వాలు కదా. కాబట్టి ప్రభుత్వ లోపం ఉందన్నటువంటి విషయం మేము పసిగట్టిన తర్వాతనే ఈ రాజ్యాంగం ప్రజలకు అందించాలనే కోణంలో మేము పోరాటం చేస్తున్నాం. మీరు ఏదైతే రథయాత్ర నిర్వహిస్తున్నారో దాంట్లో గల్లీలో నుండి ఏదైతే పల్లెటూరులోకి ప్రతి ఊర్లో కూడా వెళ్ళి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రతి ఒక్కరిని కలుపుకొని రథయాత్ర మేము చేపడుతున్నామని చెప్తా ఉన్నారు. ఏంటి దాన్ని? అవును తమ్ముడు. ఇప్పుడు అంటే ఎందుకు ఇప్పుడు జనవరి 26వ తారీఖు నుండి సూరారం అంటే జీడిమిట్ల మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. ఇది మేడ్చల్ జిల్లా జీడిమిట్ల సూరారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు భవనం ఉన్నది. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి మేము అనేక పోరాటాలను బాదురుపల్లి ఇందిరమ్మ కాలనీలో మొదలైనటువంటి మా పోరాట ప్రస్థానం మొన్న ఇందిరా పార్కులో కూడా మేము శాంతి దీక్ష చేసాం, పాఠ్యాంశ దీక్ష చేసాం. కానీ ప్రభుత్వాలు ఎందుకు దీని వైపు చూస్తలేవు? ప్రభుత్వము ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేదు? మేము బట్టి విక్రమార్క గారికి కలిసి చెప్పాము. రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ వినయ్ కుమార్ సార్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేశాము. ఆకునూరు మురళీ గారికి చెప్పాము, కేశవరావు గారికి చెప్పాము, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా చెప్పినాం. ఎందుకు ఈ కోణంలో ఆలోచన చేస్తలేవు అన్నటువంటి విషయమే మాకు అర్థమవుతలేదు. కనుక ఇప్పటికైనా మేం చెప్తే ఇంటలేరు కదా ప్రభుత్వాలు. కాబట్టి ప్రజలకు చెప్దాం, ప్రజలను చైతన్యపరుద్దాం, ప్రజల చేత దీన్ని అడిగిపిద్దాం అనే కోణంలోనే ఈ భారత రాజ్యాంగ
పాఠ్యాంశ రథయాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఇది జనవరి 26న సూరారం జీడిమిట్టాల ప్రారంభమవుతుంది. దీనికి అతిరథ మహారథులందరూ కూడా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ అంబేద్కర్ గారి మునిమనుడు దీనికి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. దేశ నలుమూలల నుంచి కూడా ప్రముఖులందరూ కూడా వస్తున్నారు. అంటే బీజేపీకి కొన్ని అనుకున్నటువంటి సీట్లు వస్తే రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి కూడా ఇంతకుముందు మనం చూసినాం. దానిపైన మీ స్పందన ఏంటి? ఇది కర్ణాటకలో జరిగిన విషయం. అనంత హెగ్డే అయినటువంటి ఒక వ్యక్తి మాకు 400 సీట్లు కానీ వస్తే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా తొలగిస్తామని బాహవాటంగా చెప్పాడు. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడాడు, ఇక్కడ ఉన్నటువంటి మన సంజయ్ మాట్లాడాడు, ధర్మపురి మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి మోడీ మాట్లాడాడు. వాళ్ళది మనకు చెప్పకనే చెప్తున్నారు, భారత రాజ్యాంగాన్ని మేము తొలగిస్తామని చెప్తున్నారు. అరే అర్థం కాని విషయం ఏంటంటే నిన్ను ఈ పదవిలో కూర్చొని పెట్టింది రాజ్యాంగమే కదా. ఈ మాత్రం సోయి లేకుండా మీరు ప్రజలను ఎట్లా చేస్తున్నారు? మీకు ఖచ్చితంగా చెప్పుల దండలు ఖచ్చితంగా ప్రజలు వేస్తారు. ఈ విషయం చెప్పడానికి మేము ప్రజల లేకపోతున్నాం. అనంత హెగ్డే అనేటువంటి వ్యక్తి మీద కేసు పెట్టింది కూడా మా సంఘమే. ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా నాయకురాలు ఎస్తేర్ రాణమ్మ గారు ఉన్నారు, మా రాష్ట్ర సలహాదారులు ప్రభన్న గారు ఉన్నారు, సలహాదారులు బాలస్వామి గారు ఉన్నారు, యాదక్ ఉంది, అదే సుధాకర్, మా వ్యక్తులు. అంటే మేము 50 మంది టీమ్గా మేము ఈ యాత్ర ప్రారంభించబోతున్నాం. 5 లక్షల కిలోమీటర్లు యాత్ర ఉంటుంది. చివరికి ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్లో మాత్రం భారీ బహిరంగ సభతో ఇది ముగుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ 33 జిల్లాలలో ఈ యాత్ర 100 రోజుల పాటు 10,000 కిలోమీటర్లు యాత్ర కొనసాగించే దిశలో మేము ఉన్నాం. సో ఏం చెప్తారు అన్న మీరు? ఈ ఏదైతే రథయాత్ర ఉందో దీని గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే అయితే ప్రత్యేకంగా ఏందనంటే మేము 2020లో మొదలుపెట్టిన యాత్ర పల్లె నుంచి ఢిల్లీ వరకు ఇది విషయం చేరాలి. పిల్లలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాజ్యాంగము అనేది పాఠ్యాంశంగా ఉండాలని మా ఉద్దేశము. ఈ రాజ్యాంగం మీద సీట్లలో కూర్చొని పరిపాలన చేసేటువంటి వాళ్ళే దీని గురించి మాట్లాడడం బాగాలేదు. ప్రజలకు ఆ విషయం క్లియర్గా తెలియాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా తెలియాలి. పెద్దవాళ్ళకు అది అర్థమైతే రాజ్యాంగం ఏందనేది అర్థమైతేనే పిల్లలను సవరణ చేసుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ఉద్యోగాల విషయాలకు వస్తే వాళ్ళు ఎంతవరకు చదవాలి ఏందనేది తల్లిదండ్రులకు అందరికీ తెలుస్తుంది. ఆ ఓటు హక్కుతోటి గెలిచి వీళ్ళు ఆ ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తీసేస్తామన్నారు కాబట్టి అదే ప్రజలతోటి వాళ్ళను తప్పకుండా సీట్లకెళ్ళి దించేసి మేము రాజ్యాంగమే ముఖ్యము, రాజ్యాంగం లేకుండా భూమి మీద ఉన్నటువంటి మన భారతదేశంలో ఇంకా వేరే ఏం లేదన్నటువంటి విధానము ప్రజలతో అనిపించాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర సలహాదారునిగా మన అంజన్న రాజ్యాంగం అంజన్నతోటి ముందు నడిపిస్తున్నాం ఈ కార్యక్రమం. సో చెప్పండి, మీరేం చెప్తారండి? మీరు ఎట్లా పాల్గొనబోతున్నారు? ఎట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రాము మేము జైబీ మహాసేన నుంచి 5 సంవత్సరాల క్రితం ఈ పోరాటంలో మేము పాల్గొంటూనే ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య భాగాలలో పెట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే ఎందుకు ఆ క్లాసెస్ వరకే? అంటే ఏంటి మీరు ఓన్లీ 6 to 10th వరకే? ప్రతి చిన్న పిల్లవాడికి కూడా రాజ్యాంగం గురించి తెలియాలని చెప్పేసి మా ఉద్దేశం. హై స్కూల్ నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చిన్నప్పటి నుంచి తెలియజేస్తే వాళ్ళు తెలుసుకొని ప్రయోజకులు అవుతారని చెప్పేసి. ఓకే, ఇది ఎప్పుడు ముగుస్తుంది? ఇక్కడ మీరు హైదరాబాద్లో కూడా సరూర్ నగర్లో కూడా పెద్ద ఎత్తున సభ కూడా ఉండబోతుందని చెప్పి. అవును, ఉండబోతుంది. లక్షల మందితో ఈ సభ ప్రారంభించబడుతుంది. ఓకే థ్యాంక్ యూ. సో రైట్, ఇది మొత్తంగా కూడా ఏంటంటే రాజ్యాంగం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. దానికోసం అని చెప్పి మేము 6వ తరగతి నుండి 10వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక సబ్జెక్టుగా రాజ్యాంగాన్ని మార్చాలి. అప్పుడే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి కూడా ప్రతి ఒక్క ఇండియన్కి కూడా తెలిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.